హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసరికి మనకి కరెంట్ ఆఫీసర్లో మనకి ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో కరెంట్ ఆఫీస్లో మనకి ఆఫీసర్ పోస్టులు అంటే చాలామంది ఎదురు చూస్తుంటారు. సో శాలరీ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, చిన్న లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా ఈ కరెంట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ అండి. ఇందులో ఉద్యోగాలు అంటే ఒక మంచి భవిష్యత్తు ఉన్న ఒక మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రమోషన్స్ ఉంటాయి, అలాగే శాలరీ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకే చాలా మంది యువత ఈ సంస్థలో ఉద్యోగం రావాలని చాలా అనుకుంటారనమాట. ఇప్పుడు ఈ సంస్థలో మనకి డిప్యూటీ మేనేజర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల కోసం 2025 సంవత్సరానికి కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఈ పోస్టులు ప్రభుత్వం రంగంలో గ్రూప్ ఏ అండ్ అలాగే గ్రూప్ బి కేటగిరీలకు వస్తాయన్నమాట. అంటే ఈ ఉద్యోగాలకు రిజర్వేషన్, ప్రమోషన్స్, సెలవులు, పెన్షన్స్ లాంటి అన్ని ప్రధాన సౌకర్యాలు అయితే వర్తిస్తాయి అన్నమాట. ఈ పోస్ట్కు మనం ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూస్తే ముందుగా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. అది కూడా మనకి నవంబర్ 27 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. కాబట్టి వెయిట్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. ఈ రిక్వైర్మెంట్లో ప్రధానంగా 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అది వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనమాట. సో ప్రతి పోస్టుకు అర్హతలు కొంచెం తేడాగానే ఉంటుంది. రెండిట్లకి కొంచెం సేమ్ అనమాట. అంటే గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే CA, MBA, లా డిగ్రీ ఇలాంటివి అనమాట. మనకి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి అయితే హిందీలో MA చేసిన వారు లేదా హిందీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కాంబినేషన్స్తో డిగ్రీ ఉన్న వారికి దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి 2 పోస్టులకి ఒకేలాంటి శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి లెవెల్ 10 ప్రకారం చూసుకుంటే 56,100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట స్టార్టింగ్. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏజ్ రిలేషన్ కూడా ఉందండి. OBC వాళ్ళకైతే 3 ఇయర్స్, SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ అనమాట. వికలాంగులకి అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఉంది. ఇంకా ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఫైనల్గా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే పూర్తవుతుంది అనమాట. ఈ జాబ్కి మనకి సబ్జెక్ట్స్లో క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే మంచి అవకాశమనే అనుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ బాగా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగిన వారికి, అంటే సమస్య ఏదన్నా వచ్చినప్పుడు నెమ్మదిగా అర్థం చేసుకునే నిర్ణయం తీసుకునే లక్షణం ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే, సో ముందుగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలి. వెబ్సైట్ లింక్ అక్కడ స్టార్టింగ్ కనిపిస్తుంది కదండి, చూడండి, www.npcil అని. సో ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళగానే మనకి అక్కడ కెరియర్ కానీ ఆపర్చునిటీస్ అనే ఒక భాగం అయితే ఉంటుందన్నమాట. సో దానిపై క్లిక్ చేయగానే 2025 డిప్యూటీ మేనేజర్ లేదా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని కనిపిస్తుంది అనమాట, రిక్వైర్మెంట్ అని కనిపిస్తుంది. సో ఆ నోటిఫికేషన్ దానిపై క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ మొత్తం నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఉంటుందన్నమాట. అంటే ఏమీ కాదు, నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని దాని కిందే మనకి ఆన్లైన్ అప్లై అని ఉంటుందన్నమాట. సో దానిపై క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్తో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఫామ్లో ఉన్న అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా టైప్ చేసుకోవాలి. అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట.
సో ఫిల్అప్ చేసిన తర్వాత అలాగే ఒక ఫోటో కూడా అడుగుతుంది. సో ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్, అలాగే అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎటువంటి రాంగ్స్ ఉండకూడదు అనమాట. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలన్నమాట. ఇంకా అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రం ఎటువంటి ఫీజు లేదనమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించి ఒకసారి ఫుల్గా మొత్తం ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. సో ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అనమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి పక్కన హై పాయింట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.